తాళరేవు మండలం పి మల్లవరం గ్రామం చినతిప్ప శివారు రైతులు సాగునీరు అందక పంట పొలాలు బీడుబారిపోతున్నాయని, తమ సమస్య తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 రోజులుగా వ్యవసాయ భూములకు సాగునీటి సరఫరా లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి చేలకు నీటి అవసరం చాలా అవసరం ఉన్న నేపథ్యంలో శ్రమపడి వ్యయ ప్రయాసల కోర్చి మోటార్ల ద్వారా నీటిని తోడుకుంటున్నా ఫలితం లేదన్నారు. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులను కలిసి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతున్నా ఫలితం కానరావడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి శివారు ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందుల నుండి రక్షించాలని, లేని పక్షంలో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వ్యవసాయ పంట పొలాలు ఎందుకు పనికి రాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తుల మహేష్, డి రాజు, కడలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాము. మేము తాళరేవు మండలం నుంచి ఈ మల్లవరం గ్రాంటో ఏరియా నుండి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మీకు కనబడుతున్నటువంటి మేమందరం కూడా రైతులు చినతిప్ప ఏరియా నుంచి వచ్చామన్నమాట. గత 40 రోజులుగా మరి మేము పండించుకున్నటువంటి పంటలు పొట్టదశకు వచ్చినాయి. అలాగనే అవి పక్కవను కూడా వచ్చే టైము 40 రోజుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా మాకు అందించట్లేదు. అయితే ప్రభుత్వ అధికారులు కూడా వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వారు ఒక్కొక్క టర్మ్కే కేవలం ఒక 2 రోజులు లేదా ఒక 7 ఎకరాలు మాత్రమే తడుస్తున్నాయి. ఈ విధంగా మాకున్నటువంటి ఒక 70 ఎకరాల పొలం, అందులో ఇంకా 30 ఎకరాలు వెనక ఆగిపోయింది. సో ఈ సమాచారం చెప్పడం కనేసి మేము కలెక్టర్ గారి అధికారుల దగ్గరికి రావడం జరిగింది. మరి అధికారులకి మా యొక్క విన్నపాన్ని మేము తెలియపరిచాము. రేపు 10 గంటలకల్లా మాకు నీరు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట తీసుకుని మేము వెళ్తూ ఉన్నాము. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ బాగా ఎండిపోయినటువంటి ఉరుదుబ్బులు కనబడుతూ ఉన్నాయి. మరి ఇలాగున్నాయి, అసలు పని చేస్తాయంటారా? ఇవి పాలు వేసుకునే దశ, ఈయన దశలో ఉన్నాయి. మరి ఇవి ఇంకొక 10 రోజులు పోతే ఎందుకు పనికిరావు? ఎప్పటికీ ఎకరానికి 45,000 రూపాయలు చొప్పున మేము చాలా ఖర్చు పెట్టాం. పైగా మీరు చెప్తూ ఉంటుంటారు, మన ప్రభుత్వం రైతే రాజు అని చెప్తూ ఉంటుంది. రైతును చూసేవాళ్ళు, రైతును ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము మీడియా వాళ్ళు కూడా మేము చెప్పిన కరెక్ట్గా చెప్పట్లేదు. మాకున్న ప్రాబ్లమ్స్ కూడా గతంలో కూడా చెప్పాం. మాకు గ్రాంట్ ఏరియాకి వచ్చేటటువంటి ఆ యొక్క కెనాల్ కాలువ ఏదైతే ఉందో దానికి పత్తిగొందు దగ్గర ఒక క్రాస్ బండ్ ఉందని చెప్పాం. దాన్ని తీస్తే కానీ మాకు పూర్తి స్థాయిలో మాకు వంతు వచ్చినప్పుడు మాకు నీరు రాదు. ఆ ప్లేస్లో మీరు రెగ్యులేటర్ సిస్టాన్ని పెట్టుకోండి. అలా పెట్టుకుంటే కనుక మాకు వచ్చే వంతు జస్ట్ 3 రోజులు ఇస్తారు. వారంలో ఒక 10 రోజుల్లో ఒక 3 రోజులు ఇస్తారు. ఆ 3 రోజులు కూడా ఒక్క రోజు మాత్రమే పూర్తి స్థాయిలో వస్తుంది. అది కూడా పూర్తిగా ఎందుకు రావట్లేదంటే ఆ క్రాస్ బండ్ అనేది పత్తిగొంద ఏరియాలో సమీపంలో ఉంది. దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా ఈ విషయాన్ని మీరు చెప్పాలని తెలియపరుస్తున్నాము మీ వీడియో పరిపూర్వకంగా. అలాగే ఇంజిన్ దగ్గర వంతునుంది, అది కూడా పెద్ద మాకు ఇబ్బందికరంగా ఉంది. ఆ యొక్క తోరల వల్ల గురపడెక్కలు ఇంకా రకరకాల చెత్త చెదారం అంతా వచ్చి కూరుకుపోతూ ఉంది. అధికారులు తీస్తూ ఉన్నారు, ఎంత తీయించినా మళ్ళీ అది వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టి తీసుకువెళ్ళి తక్షణంగా మా రైతులు మీరు ఆదుకుంటారని మనస్ఫూర్తిగా మా రైతుల తరపున మేము కోరుకుంటున్నాము. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అనపర్తి నియోజకవర్గంలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయడం విజయం ఖాయం. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆశాభావం. ఘనంగా ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు. భారీ కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సిటీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు. సాగునీరు అందక పంట పొలాలు బీడుబారిపోతున్నాయని రైతుల ఆవేదన. కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాని కలిసి వినతి పత్రం అందజేసిన తాళరేవు మండలం పి మల్లవరం గ్రామం చినతిప్ప శివారు రైతులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.